హైయెస్ట్ వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే మీకు ఎంతమంది బెయిల్ రద్దు చేయాలని అడిగింది. పేర్లు ఇవ్వండి. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం టోటల్ అవుట్ ఆఫ్ ది 5 ఇష్యూస్ లో. మిగతా మీరు చెప్పినట్టు సిబిఐ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చేయమంటే చేస్తాము, దీంట్లో మేము మీ మాట కట్టుబడి ఉంటాం అనేది ఒకటి టర్న్ చేసుకొని సిబిఐ గట్టిగా వాదించడం ఒకటి. అయితే మిగతా 2 విషయాలు విత్ ది ఎజెండా ఆఫ్ ది అవర్ డిస్కషన్, రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసును మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తో పెట్టినటువంటి కేసు ఇదిని కామెంట్ చేసింది, చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎస్, మాలిఫైడ్ ఇంటెన్షన్స్. అండ్ రెండో పాయింట్, సునీత గారి మీద పెట్టిన కేసును స్క్వాష్ చేస్తూ కూడా చెప్పినటువంటి మాట అంటే ఇది కూడా పెట్టుడు కేసే, ఇన్ఫ్లుయెన్స్డ్ కేసు, ఇది మాలిఫైడ్ ఇంటెన్షన్స్ దీంట్లో మ్యానిపులేటెడ్ కేసు అని చెప్పి ఈ 2 కేసుల మీద చేస్తూ కొట్టేసింది. అంటే కోర్టు ఫైండింగ్ ఏంటంటే కేసును పక్కదో పట్టించడానికి చేసేటువంటి ప్రయత్నంలో పెట్టినటువంటి కేసులు అనేది ఒక ఫైండింగ్ అనేది చేసింది కాబట్టి అక్కడ పెట్టేసింది. సో ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది అవసరమా లేదా అన్న కోణంలో సిబిఐ వేస్తుందా, అవునంటదా కాదంట. సిబిఐ మాట ఎవరికి కావాలి? సుప్రీంకోర్టుకి. ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఈ రోజు లుద్రా గారు చేసేటువంటి ఆర్గ్యుమెంట్లో మనం గత 10 రోజుల క్రితం మాట్లాడుకున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో సేమ్ పాయింట్స్ ఆయన రిప్రజెంట్ చేశారు. దీంట్లో సూత్రధారులు బయటికి రావాలి, సిబిఐ చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డికి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ముందుగానే తెలుసని అనే పాయింట్ మీద పాత్రధారులు కొంతమంది బయటకు వచ్చారు. సూత్రధారుల విషయం తెలియకుండా సిబిఐ దాన్ని అన్డిటెక్టెడ్ గానో లేకపోతే అన్ఫినిష్డ్ గాను కేసును ఫినిష్ చేసిన దీన్ని. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మీరు టైం బౌండ్ పెట్టడం వల్ల అన్న పాయింట్ లో మాట్లాడినప్పుడు చేసేటువంటి కామెంట్ సుప్రీంకోర్టు. ఇక్కడ ఆ టైంలోనే ఈ ఒక్క పాయింట్ తోనే చెప్పగలుగుతా నేను, మీకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోరుకుంటున్నారా ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని ఒక కామెంట్ చేయటమే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ కాబోతోంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేయబోతుంది అన్నది ఆ ఒక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్ వికే గారు. సో మీరు మీ శషభిషం లేకుండా ఈ కేసులో రాబోయే రోజుల్లో సిబిఐ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషనే కాబట్టి ఏది బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి విత్ రిక్వెస్ట్ ఆఫ్ ది సిబిఐ సడన్లీ ద సుప్రీం కోర్ట్ ఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ ద బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సిల్ చేస్తుంది. ఏ కోణాల్లో ఏ పాయింట్ల మీద లుత్రా గారు ఏదైతే పాయింట్ రైజ్ చేశారో ఆ పాయింట్ల మీద మా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు అనేది నేను బలంగా నమ్ముతున్నా. డే 1 నుంచి నేను సిబిఐని సపోర్ట్ చేస్తున్నా. సునీత రెడ్డి గారు ఇంప్లీడ్ అవ్వడము, వీళ్ళు చేయని పాయింట్ సునీత గారు రైజ్ చేస్తారు, దాని మీద జస్టిఫికేషన్ చేసే బాధ్యత సుప్రీంకోర్టు ఉంటది కాబట్టి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ తీరుతుందని చెప్పేసి చాలా కాలం చెప్పుకుంటూ వస్తున్నా. ఒకవేళ సిబిఐ చేతులు ఎత్తేసింది అనుకుందాం, హైపోథెటికల్ గా ఊహాజనితంగా అనుకుందాం, సునీత రెడ్డి ఈస్ హ్యావింగ్ రైట్ టు ఆస్క్ ద ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్స్ మార్చమని అడుగుతుంది.